సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదాల క్రింద చంద్రుడు, తలపై 12 నక్షత్రాల కిరీటం. ఆమె గర్భిణి, ప్రసవ వేదనతో కేకలు వేస్తూ ఉంది. ఇది సాధారణ దృశ్యం కాదు, ఇది అంత్యకాల ప్రవచన రహస్యం. ఎంతకీ వింత అయిన ఈ స్త్రీ ఎవరు? ఆమె క్రొత్త నిబంధన సంఘం. సూర్యుని ధరించుకోవడం అంటే నీతి సూర్యుడైన క్రీస్తు మహిమలో నడిచే సంఘం. చంద్రుడు పాదాల క్రింద ఉండడం అంటే దేవుని కృప ఆధారంగా నిలబడిన సంఘం. 12 నక్షత్రాల కిరీటం అంటే అపోస్తులుల ఉపదేశము మీద స్థాపించబడిన సంఘం. ఆత్మల పట్ల ప్రసవ వేదన కలిగిన సంఘం. ఆమె ఒక మగ శిశువును కనింది. ఆ శిశువు దేవుని సింహాసనం వద్దకు ఎత్తబడెను. ఇది రహస్య రాకడలో ఎత్తబడే పరిపూర్ణ సమూహానికి సూచన. ఆ తరువాత స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాల శ్రమల కాలం. దేవుడు ఆమె కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. రహస్య రాకడలో పరిపూర్ణ ఎత్తబడిన తర్వాత మిగిలిన సంఘం శ్రమల్లో ప్రవేశిస్తుంది. ఇది హెచ్చరిక, ఇది పిలుపు, ఇది చివరి అంత్యకాల సత్యం. ప్రభువుతో